వైఎస్ షర్మిలపై కొన్ని వెబ్సైట్లలో వస్తున్న రూమర్లపై అన్ని వర్గాల నుంచి ఆగ్రహ జ్వాలలు పెల్లుబిక్కుతున్నాయి. ఇంటర్నెట్ను ఆసరాగా చేసుకుని ప్రముఖులపై బురద జల్లే వారిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇక అటు హీరో ప్రభాస్ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. ఓ బాధ్యత గల ఇల్లాలిగా రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా ఉన్న షర్మిలపై అవాస్తవాలు ప్రచారం చేయడం తగదంటూ మీడియాకు లేఖ విడుదల చేశారు. సోషల్ మీడియా ఈ మధ్య కాలంలో పాజిటివ్ గా ఎంత పాపులర్ అయిందో నెగిటివ్ గాను అంతే స్థాయిలో ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ప్రముఖుల మర్యాదకు భంగం కలిగించేందుకు ఇది ఓ వేదిక అవుతోంది. తమకు నచ్చని వ్యక్తిపై ఇష్టం వచ్చిన రీతిలో రాతలు రాయటం, వారిపై బురద జల్లటం కామన్ అయిపోతోంది. తాజాగా ఇదే పరిస్థితి వైసీపీ నాయకురాలు షర్మిలకు ఎదురైంది. ఆమెపై వెబ్సైట్లో వచ్చిన పుకార్లపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనిపై స్వయంగా షర్మిలే పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా పార్టీ నాయకులు, అభిమానులు, అన్ని వర్గాల వారు ఈ రూమర్లను తీవ్రంగా ఖండించారు. అటు షర్మిలపై వెబ్సైట్లో వస్తున్న రూమర్స్ ను ప్రభాస్ ఖండించారు. షర్మిలను తాను ఎప్పుడూ కలవలేదని, ఆమెతో మాట్లాడలేదని స్పష్టం చేశారు. షర్మిలపై కొంతకాలంగా కొన్ని వెబ్సైట్లో జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రచారం అంతా నిరాధారం అని చెప్పారు. కొన్నాళ్లుగా ఈ రూమర్లను పట్టించుకోనప్పటికీ మరో వ్యక్తిని తీవ్రంగా బాధపెడుతున్నందున తానే వీటిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఒక వ్యక్తికి భార్యగా, ఒక తల్లిగా, సమాజంలో అత్యంత గౌరవ ప్రతిష్టలు కలిగిన వ్యక్తిని తీవ్రంగా దెబ్బతీసేలా ఈ రూమర్లు ఉన్నాయని బాధను వ్యక్తం చేశారు. అందుకే ఈ ప్రకటన విడుదల చేస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు తనకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదని స్పష్టం చేశారు. ఇలాంటి నిరాధారమైన రూమర్ల కారణంగా ఒక వ్యక్తి ఎంత తీవ్రంగా బాధపడతారో, మనస్తాపం చెందుతారో తాను అర్థం చేసుకోగలనన్నారు. ఈ తరహా రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టడానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు ప్రభాస్ తెలిపారు. దీనికి కారకులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ సందర్భంగా తన అనారోగ్యంపై వస్తున్న పుకార్లపై కూడా క్లారిటీ ఇచ్చారు. తాను కోమాలో ఉన్నట్లు, తీవ్రంగా గాయపడినట్లు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. ఈ పుకార్లు తన కుటుంబ సభ్యులను తీవ్రంగా బాధపెడుతున్నాయని ఫేస్బుక్ లో సైతం ప్రభాస్ ఇదే విషయాన్ని తెలిపారు.